టీటీడీ ధర్మకర్తల పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు 30 అంశాలతో అజెండా రూపొందించారు. ఇందులో ప్రధానమైంది 5,400 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ బడ్జెట్ ఈరోజు ధర్మకర్తల మండలి సమావేశంలో ఆమోదించనున్నారు. కొద్దిసేపటి క్రితమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులతో పాటు టీటీడీ ఈవో శ్యామలరావు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులందరూ ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటించిన నేపథ్యంలో టీటీడీ చైర్మన్తో పాటు ధర్మకర్తల మండలి అదేవిధంగా అధికారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కొన్ని అంశాలను చర్చించారు. వీటిలో భాగంగా అత్యంత ప్రధానమైన అంశం ఏంటంటే దేశంలోని అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర రాజధానుల్లో టీటీడీ ఆలయం శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా సూచనలు చేశారు. మరోవైపు హిందువులు అత్యధికంగా ఉన్న ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా శ్రీవారి ఆలయం నిర్మించడానికి టీటీడీ సహకారం అందించేలా కూడా సహకారం అందించే అంశంపై కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా అధికారులు చైర్మన్ మధ్య చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలయాల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు ఈ ఆలయ నిర్మాణాల నిధి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అంతకంటే మంచి పేరు ఏదైనా ఉంటే వాటిని కూడా సూచించాలని చెప్పి భక్తులకు కూడా తెలిపారు. అదేవిధంగా అధికారులకు కూడా సూచించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆలయాలు అటు రాష్ట్రంలోని దేశంలోని వివిధ రాష్ట్ర రాజధానులు అదేవిధంగా ప్రపంచంలోని హిందువులు అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో ఆలయాల నిర్మాణానికి సంబంధించి నిధుల సమీకరణ కోసం ప్రారంభించనున్న ట్రస్టుకు సంబంధించి అంశం కూడా ఈరోజు ప్రధానంగా చర్చకు రానుంది. అదేవిధంగా మరోవైపు ఈ ఏడాది 5,400 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఈ 5,400 కోట్ల రూపాయలకు సంబంధించి ఆదాయ వ్యయాల అంశాలు కూడా సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఇప్పటికే అన్య మతస్థులను టీటీడీ విభాగంలో పనిచేస్తున్న వారిని అందరినీ ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న అంశంపై కూడా గతంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో వాటి అంశం కూడా చర్చకు వచ్చే ఉంది. అదేవిధంగా టీటీడీకి సంబంధించిన డిపాజిట్లను ప్రైవేటు బ్యాంకుల నుంచి జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలన్న అంశంపై ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చేసిన సిఫార్సులు కూడా ఈ సమావేశంలో చర్చించి డిపాజిట్లను జాతీయ బ్యాంకుల్లో చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.